ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉందా? ఆ వ్యతిరేకతనే చంద్రబాబు నాయుడు గారు పసిగట్టేశారా? వాస్తవానికి ఈ ఏడాదిలో 3 పథకాలు అమలు చేయాలి అని చెప్పి తాజాగా నిర్ణయం తీసుకోవడం, రేపు బడ్జెట్లో దానికి సంబంధించి ప్రత్యేక కేటాయింపులు కూడా పెట్టబోతున్నారు. అలాగే 2 అంశాలు ప్రధానంగా ఈ డిబేట్లో చర్చించాల్సింది. మరొకటి P4 విధానం ఉగాది నుంచి ప్రారంభం కాబోతోంది అని చెప్పారు. అదే టైంలో నియోజకవర్గానికి ఒక స్పెషాలిటీ ఆసుపత్రి కూడా, అది కూడా 300 పడకలతో ఆసుపత్రి తీసుకొస్తాము అని చెప్పారు. అంటే వాస్తవానికి P4 విధానంలో భాగంగా దీన్ని, అంటే P4 అంటేనే వాళ్ళు పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ ఇలా ఏదైతే చెప్పారో ఆ ఆసుపత్రి విషయంలో కూడా స్పెషాలిటీ ఆసుపత్రులు అంటే ప్రభుత్వం నిర్వహిస్తుందా లేదని, ఎందుకంటే ఇప్పటికీ ఆరోగ్యశ్రీకి ఇవ్వడానికే డబ్బులు లేవు, ఆరోగ్యశ్రీ సేవలే అందట్లేదు అనుకుంటే ఓకే, వస్తే మంచిదే, ఆ సేవల అవసరం కూడా. ఏం జరగబోతోంది, హఠాత్తుగా ఈ ప్రకటన వెనక కారణం ఏంటి? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి సూపర్ 6 పథకాల విషయంలో ఇంకా అమలు చేయకపోతే, ఇంకా లేట్ చేస్తే వ్యతిరేకత పెరుగుద్దని గ్రహించారా? నిజంగా రేపు బడ్జెట్లో క్లారిటీ వచ్చేసే అవకాశం ఉందా? ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఇస్తామన్నారా, ఒక్కొక్క ఏడాది కొద్దిగా ఇస్తానన్నారా? ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. టైం డేట్లు చెప్పలేదు, కానీ ఒక్కొక్క ఏడాది ఒక్కొక్కటి ఇస్తానని ఏమన్నా చెప్పారా? అది లేదు. ఇప్పుడు జగను నవరత్నాలు ఇస్తానన్నాడు, కానీ అన్నీ మొదటి ఏడాది ఇస్తానన్నాడా? చెప్పలేదు కదా. కానీ ఇచ్చాడు కదా. చెప్పలేదు. హామీ ఇచ్చింది 5 ఏళ్ల ప్రభుత్వానిక, ఏడాదికోసారికా లెక్క? అతను నవరత్నాలు తొలి ఏడాదిలోనే మొత్తం అమలు చేశాడుగా. ఒక్కటి కూడా నెక్స్ట్ ఇయర్కి పోస్ట్ పోన్ లేదు, ప్రతిదీ తొలి ఏడాదే అమలు చేశాడు. రెండో ఏడాదికి వచ్చేటప్పటికి, అంటే ఫస్ట్ ఇచ్చినప్పుడు పండగ అందరికీ, రెండో ఏడాది కంటిన్యూ అయ్యేటప్పటికి సంతోషం. దాని కారణంగా వ్యాపారస్తులు కూడా వీళ్ళని నమ్మి అప్పులు ఇవ్వడం ప్రారంభించారు. లైక్ వీళ్ళు 15,000 పట్టుకుని వెళ్తే బైకు 70,000 రూపాయలు బైక్ ఇవ్వడం అప్పు, లేకపోతే కనుక ఈఎంఐల కిందన అట్లా ఇచ్చినటువంటిది. అప్పుడు ఏమైంది, ఈ 15,000కి తో పాటు వాళ్ళ జేబుల్లో ఇంకో 10,000 రూపాయలు, అంటే డౌన్ పేమెంట్ ఒకటి కట్టడం, ఓ 10,000 25,000 ఈ బైక్ తీసుకోండి. ఎందుకు? బైక్ 1,00,000 రూపాయలు ఉందనుకోండి, ఇంకా 4 అయితే గ్యారంటీ వస్తాన నమ్మకం వచ్చింది వ్యాపారస్తుడికి. ముందు నువ్వు 25,000 డౌన్ పేమెంట్ పెట్టు, నీకు ఇచ్చేస్తాం. ఇక్కడ 15,000 చేతిలో ఉంది కదా, 15కి ఇంకో 10,000 వేసారు, 25,000తో డౌన్ పేమెంట్, మిగతాది ఏడాదికి వస్తున్నాయి. అట్లా కట్టేసుకుంటూ వచ్చారు. అంటే అటు వ్యాపారం బాగుపడింది, చేతిలో వీళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు కరెక్ట్గా 5 ఏళ్ళు వచ్చినాయి. ఒక నెల అటు ఇటు తప్పించి 5 ఏళ్ళు కూడా డబ్బులు తీసుకున్నారు. ఇది జరిగింది. అప్పుడు ఏమన్నారు, ఇవాళ బటన్ నొక్కాడు 2 నెలల తర్వాత ఇస్తున్నాడు, లేకపోతే 15 రోజుల తర్వాత ఇస్తున్నాడు, బటన్ నొక్కి డబ్బులు అయ్యి, ఇట్లా కదా అప్పుడు మాట్లాడింది. ఇప్పుడు ఏమంటున్నారు, అసలు బటనే లేదు, బటన్లు నొక్కితే నాశనం అయిపోతుంది దేశం అంటున్నారు. నెంబర్ 1. రెండవది, ఈ సూపర్ 6కి సంబంధించిన అన్ని ప్రజలేం ఎక్స్పెక్ట్ చేశారు, వాళ్ళకి పోటీగా అంతకంటే డబ్బులు ఇస్తానన్నప్పుడు, ఇప్పుడు జగన్ ఏడాదికి 50,000 60,000 ఇస్తున్నాడమ్మా మీకు, మేము వస్తే 1,00,000 ఇస్తున్నామని చెప్పారు. అంతే కదా లెక్క చెప్పింది. మెరుగైన సంక్షేమం మేము 1,00,000 ఇస్తామన్నారు. అంతేగాని ఏ ఏడాదికి ఆ ఏడాది అతను ఇచ్చే 60,000 కంటే వీళ్ళు ఇచ్చే 1,00,000 లెక్క 5 ఏళ్లలో 1,00,000 ఇస్తానన్నట్ట. ఇక్కడ పాయింట్ ఏంటి, ఏ ఏడాదికి ఆ ఏడాది అతను ఇస్తున్న దాని మీద ఇంకో 40,000 ఎక్కువ ఇస్తానన్నారు. అదే కదా చెప్పింది. అతను ఒకటే ఇస్తున్నాడు, మీ ఇంట్లో 2 ఉన్నారు, మీ ఇంట్లో 3 ఉన్నారు, అందరికి ఇస్తా. అతను 10,000 12,500 ఇస్తున్నాడు, 13,500, మేము 20,000 ఇస్తాం రైతుకి. అట్లాగే అతను నిరుద్యోగులకి ఏమి ఇవ్వట్లేదు, మేము వస్తే నిరుద్యోగుడికి భృతి ఇస్తాం లేదా ఉద్యోగం ఇస్తాం. అట్లాగే అతను గ్యాస్ గురించి పట్టించుకోవట్లేదు, మేము గ్యాస్ 3 బండలు ఇస్తాం ఏడాదికి. అతను ఉచిత బస్సు ప్రయాణాలు పట్టించుకోవట్లేదు, మేము ఉచిత బస్సు ఇస్తాం. అతను ఇవి సంక్షేమ, అలాగే అతను ఏడాదికి 18,000 అంటున్నాడు, ఒకరికే ఇస్తున్నాడు ఇంట్లో మహిళకి. అదే మేము ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి తలా 1,500 ఇస్తాం 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి. 50 ఏళ్ళు దాటితే పెన్షన్ ఇస్తాం, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ. ఇది కదా చెప్పింది. ఇందులో ఇప్పుడు ఈనాడు రాసింది నాకు ఆశ్చర్యం అయింది. అంటే మనం మైండ్ని, ఇవాళ సోషల్ మీడియా లేకపోతే ఏమవుతుందో తెలియదు, కానీ ఎంత టాక్టికల్గా వార్తల ద్వారా కన్విన్స్ చేసేస్తారంటే, మిగిలిన 3 పథకాలు ఏడాది నుంచి అమలు చేస్తున్నారట. మిగిలిన 3 పథకాలంట. ఏంటది? తల్లికి వందనము, అన్నదాత సుఖీభవను, ఉచిత బస్సు. ఈ 3 మిగిలిన పథకాలట. అంటే మిగతా 3 అమలు చేస్తారట. ఏంటో తెలిసి వీళ్ళు చెప్పిన మిగతా 3, ఆ దీపం పథకం ఒకటి, గ్యాసు, పెన్షన్ ఒకటంట, తర్వాత అదేంటది మన అన్న క్యాంటీన్ అట,
అన్నా క్యాంటీన్ ఈ మూడు అసలు సూపర్ 6లో ఏం సంబంధం? పెన్షను, అదే కదా. అన్న క్యాంటీన్ అనేది విడిగా ఇచ్చిన హామీ, గ్యాస్ బండ ఇందులో చెప్పిన హామీ కరెక్ట్. అది కూడా ఏడాది చివరిలో ఇచ్చారు, సరే పోనీ ఇచ్చారు అనుకుందాం. సూపర్ 6లో ఒక్కటే హామీ అమలైంది, మిగతా 5 అమలు అవ్వాల్సి ఉంటే మిగతా 3 ఈ ఏడాది ఇచ్చేస్తున్నారు. అంటే ఏంటి? ఇప్పుడు మహిళలకు ఇస్తానన్న 1500 రూపాయలు, నిరుద్యోగులకు ఇస్తానన్న 3000 రూపాయలు అసలు ఈ స్కీమ్లో లేవా? సూపర్ 6 మధ్యలో మార్చేశారా? ఈనాడు మార్చేసిందా? అంటే ఎంత తెలివిగా సైకలాజికల్గా వార్తలు రాసేటప్పుడు జనాలు ఎలా ప్రిపేర్ చేస్తారంటే, ఎకో సిస్టమ్ అంటే మనం వార్తని నమ్మం కానీ అలవాటు పడతాం. వార్తను చదివేటప్పుడు ఒక వార్త చదివాక ఆ కోణంలో నుంచి చూడటం బిగిన్ చేస్తాం. అలా చూడటం బిగిన్ చేయడం వీళ్ళ అదృష్టం అనమాట. అదే ఇచ్చేసాడు కదరా, పెన్షన్ ఇచ్చేసాడు కదరా, ఈ డబ్బులు కూడా గ్యాస్ కూడా ఇచ్చేసాడు కదరా, ఇంకేముంది 3 ఇచ్చేస్తున్నాడు, ఇంకేముందంట అన్న క్యాంటీన్లు కూడా పెట్టేశాడు కదా. అంటే మనం సూపర్ 6 మేనిఫెస్టో మనం చదివి ఉండకపోవచ్చు కదా. నాకు ఇందాక డౌట్ వచ్చింది. వాస్తవంగా మేనిఫెస్టో ఎప్పుడో నేను తీసి బీర్వాలో పెట్టాను, బీర్వాలో ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో కనబడలా. అప్పుడు నవరత్నాల మేనిఫెస్టో ఇటు ఈ కూడా పక్కన పెట్టున్నాయి నా దగ్గర, అవి ఏడున్నాయో కనబడలా. అందుకని మళ్ళీ నెట్లో చూసుకుంటే సూపర్ 6 అంటే ఈ 6 ఉన్నాయి. నిరుద్యోగ భృతి, తర్వాత మహిళలకు 1500 రూపాయలు, వాళ్ళకి 20,000 రూపాయలు, గ్యాసు, ఉచిత బస్సు, తర్వాత ఇట్లాగా ఏది తల్లికి వందనం, ఈ 6 ఉన్నాయి. ఈ 6 అమలు చేసింది ఒకటి, ఇప్పుడు అమలు చేయబోతుంది 3, చేయాల్సింది 2. మీకు గుర్తుంటే అసలు వీటికి ముందు పెట్టిన పేరు మహిళా శక్తి. ఈ ప్రచారం ప్రకటించారు. అవును, 1500 రూపాయలు కూడా పెద్ద డిజిటల్ స్క్రీన్ పెట్టి మహిళా శక్తి అని చెప్పి మహిళలకి ఇవన్నీ అని చెప్పి పెట్టారు. అందులో మరి అవన్నీ ఎలా వస్తాయి? మిగిలిన అన్నా క్యాంటీన్లోని ఇవన్నీ ఇక్కడ రాసే వార్తల్లో కూడా స్పెషల్ ఉంటుంది చూడండి. జగన్ ఫస్ట్ ఏడాది డబ్బులు ఇవ్వలేదు వాళ్ళకి ఎవరికో అని చెప్పాడు, వీళ్ళే రాసుకొచ్చారు. ఒక ఏడాది దగ్గొట్టారు, లేకపోతే కనుక ఒక క్వార్టర్ దగ్గొట్టారు. ఏది దాని పేరు ఏంటి, విద్యా దీవెనదో ఫీజు రియంబర్స్మెంట్, దాంట్లో ఒక క్వార్టర్ ఎగ్గొట్టారు, దాంట్లో నాటకం ఆడుతున్నాడు అని 5 ఏళ్ళు రాశారు. అది ఒక క్వార్టర్ ఎగ్గొట్టాడు అనేటటువంటిది. అదే ఇక్కడేమో ఒక ఏడాది పోయినాయి డబ్బులు, అన్ని పథకాలు పోయినాయి. అంటే ఒక మనిషి ఎంత లాస్ అయినట్టండి? మినిమం 50,000, మినిమం 50,000 వీళ్ళు చెప్పినట్టు 1,00,000. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల అంటే సరే 18 ఏళ్ళ లోపలే ఉన్నారనుకుందాం. అంటే మనకు మామూలు పేద కుటుంబాల్లో ఒక వృద్ధురాలు, ఒక వృద్ధుడు, అంటే పేద కుటుంబాలు నేనంటుంది, ఒక భార్య భర్త 2 పిల్లలు ఉంటారు, సహజంగా 6 ఉంటారు. 6లో సరే పెన్షన్ 4,000 అన్నారు, ఇచ్చేశారు, బాగుంది. ఈ మహిళకి ఇప్పుడు ఏడాదికి వచ్చే దాంట్లో చేయూత కింద 18,000 వచ్చేది. అట్లాగే సరే ముద్రా లోన్ తీసేయండి, అదేదో జగనన్న పెట్టుబడి ఏదో పెట్టారు, దానికి ముద్రా లోన్స్ని 10,000 రూపాయలు చెప్పిన, అది పక్కన పెడితే ఒక డ్వాక్రా రుణమాఫీ వచ్చేదండి 10,000 నుంచి, అంటే 1,00,000 రూపాయలు తీసుకున్న వాళ్ళకి 20,000 వచ్చేది ఏడాదికి. అంటే అంతకుముందు లోను వాళ్ళు ఎంత తీసుకున్నారో దాన్ని 5 సంవత్సరాల్లో రీపే చేస్తామని చెప్పారు వీళ్ళు వచ్చే ముందు అధికారంలో ఉన్నంత వరకు వచ్చినంతది. ఆ లెక్కను చూసుకున్నప్పుడు 2019లో అంతకుముందు మినిమం 10 లక్షలు తీసుకుంటుంది కదా ఒక గ్రూపు. 10 లక్షలు అంటే ఒక్కొక్కళ్ళు 1,00,000 రూపాయలు తీసుకున్నట్టు. ఈ 1,00,000 రూపాయలు తీసుకున్న వాళ్ళకి 20,000 వచ్చినాయి ఏడాదికి. అదే 2 లక్షలు తీసుకున్న వాళ్ళకి 40,000 వచ్చినాయి ఏడాది. 3 లక్షలు తీసుకున్న వాళ్ళకి ఏడాదికి 1,50,000 వచ్చినాయి. ఇదే 80,000 వచ్చినాయి అక్కడ. ఆ విధంగా ఇచ్చారు వాళ్ళు, అకౌంట్లో పడ్డాయి ఆ డబ్బులు. ఇది కాకుండా డ్వాక్రా రుణమాఫీ డబ్బులై, అవి కాకుండా చేయూత అనే పథకం కిందన ఎవరికాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడానికని 18,000 ఇచ్చారు అప్పుడు ఒక్కొక్కరికి. వాస్తవంగా అప్పట్లో అతను పాదయాత్ర సందర్భంలో 1,500 రూపాయలు 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానన్నాడు. అన్నప్పుడు తిట్టారు, మనం కూడా విమర్శించాం ఏంది ఇది అని. ఇప్పుడు వీళ్ళు 50 ఏళ్ళకి అన్నప్పుడు కరెక్ట్గానే అన్నారు అందరూ. అప్పుడు 50 ఏళ్ళకే పెన్షన్ ఏంటి మతిపోయిందని తిట్టారు. అప్పుడు జగన్ ఏం చెప్పాడు, వీళ్ళు ఇట్లా విమర్శిస్తున్నారు కదా, ఓ పని చేద్దాం, 45 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా 60 ఏళ్ల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏడాదికి 18,000 ఇస్తానన్నాడు. అట్లాగే 18,000 ఇచ్చాడు 45 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా. అట్లాగే బీసీ నేస్తమని, కాపు నేస్తమని, ఈడబ్ల్యూఎస్ నేస్తమని అన్ని సామాజిక వర్గాలకి ఏదో ఒక విధంగా 15,000 రూపాయలు డబ్బులు వేసాడు. అదొకటి.
ఇట్లాగా చేతికి చూసుకుంటే పిల్లలు ఉన్నారంటే ఒక పిల్లలకి 15,000 రూపాయల డబ్బులు ఇట్లాగ వచ్చినాయి డబ్బులు. చీఫ్ అండ్ బెస్ట్ 25,000-30,000కి తగ్గల. చీఫ్ అండ్ బెస్ట్ ఏడాదికి. హైయెస్ట్ ఇట్లాగా 1,00,000 తీసుకున్నోళ్ళు కూడా ఉన్నారు ఒకే ఇంట్లో. ఆ పథకానికి ఒకళ్ళు, ఈ పథకానికి ఒకళ్ళు. అంటే మళ్ళీ దాంతోపాటు అదేంటది ఆటో డ్రైవర్లకి 10,000 రూపాయలు, వాహన మిత్ర, అలాగే మత్స్యకారులకి పథకాలు, ఇట్లా ఎవరికి వాళ్ళకి డబ్బులు ఇచ్చారు కదా. అవి అందరికీ రాకపోవచ్చు, వాళ్ళ కుటుంబంలో మిగతా ఎందుకుంటే ఇది కూడా అందుకోవడం కదా. ఇప్పుడు భార్యకి ఆ డబ్బులు వచ్చినాయి, భర్తకి ఈ డబ్బులు వచ్చినాయి, ప్లస్ ముద్రా లోన్స్ కూడా ఇచ్చారు. దానికి ఏదో పేరు పెట్టారు, జగనన్న చేయూతానో ఏదో పేరు పెట్టారు. దానికి పెట్టి అదొక లోన్ ఇచ్చారు 10,000 నుంచి 25,000 రూపాయల దాకా. ఇంత ఒక ఏడాదికి అయితే మినిమం ఒక 50,000 వేసుకోవచ్చు కదా చేతికి వచ్చిన డబ్బులు. ఇప్పుడు ఆ 50,000 పోయినట్టేగా ఈ ఏడాది. ఒక్క గ్యాసే కదా 5,000 రూపాయలు లాయర్లకు ఇచ్చారు. ఇక్కడ బేసిక్ సమస్యల్లో ఏంటంటే ఇవాళ రోజున ఒక ఇంట్లోనే వీళ్ళు అనుకున్నట్టే అనుకుందాం, ఒక తల్లికి అయితే ఈ డబ్బులు పోయినట్టేగా నెలకి 1,500 రూపాయలు చెప్పున. వాళ్ళ అమ్మాయి 18 ఏళ్ళు దాటిన అమ్మాయి ఉందంటే కనుక ఇద్దరికి కలిపితే నెలకి 1,500 అంటే ఏడాదికి ఎంత అయింది? 18,000 అయినాయి. ఇద్దరు కలిపితే 36,000 పోయినట్టేగా. అట్లాగే ఈ వాళ్ళకి వాళ్ళ పిల్లలకి సంబంధించి విద్య లేనట్టే కదా. అక్కడ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్నారు, అవి లేనట్టే కదా. అట్లా ఉచిత బస్సు అంటే అసలు ఏడాదికి మనకి ట్రాన్స్పోర్టేషన్కే కదా అయ్యే ఖర్చు. నెలకి అట్లీస్ట్ ట్రాన్స్పోర్టేషన్కి ఎంత అవుతుంది? ఒకళ్ళకి 3,000కి తక్కువ అవుతుందా? 3,000 నుంచి 5,000 అవుతుంది. ఏది లోకల్గా ఉన్న సిటీ బస్సుల్లో తిరిగితే. అదే ఊర్లు గీర్లు తిరిగి వస్తే 5,000. ఏడాదికి 30,000-40,000 ట్రాన్స్పోర్టేషన్కి అవ్వకుండా ఎవరికీ అవ్వదు. ఆటోలు తీసేయండి, ఆటోలు పరంగా అంటే బస్సులు కాదు, బస్సులు దొరకట్లేదు కాబట్టి ఆటోలో తిరుగుతున్నారు. ఫ్రీ బస్సు వస్తుంటే ఎవడన్నా ఆటోలు ఎక్కుతారా? ఇప్పుడు హైదరాబాద్లో చూస్తున్నాం కదా, ఫ్రీ బస్సు వచ్చాక మహిళలు ఆటోలు ఎక్కడ మానేశారు, ఫ్రీ బస్సుకి ఎక్కుతున్నారు. అంటే అది ఏడాదికి ఎంత పోయినట్టు? వాళ్ళకి ఆ ట్రాన్స్పోర్టేషన్ కష్టం అంత పడినట్టే కదా వాళ్ళని ఎత్తిన, అది పోయినట్టే కదా. నిరుద్యోగ భృతి నెలకి 3,000 రూపాయలు చెప్పునంటే ఏడాదికి 12 36,000 పోయినట్టేగా. ఎంత పోయినట్టు? ఇప్పుడు ఒక ఇంటికి 1,00,000 రూపాయలు లాస్ అయినట్టేగా. అట్లా దాంతోపాటు విద్యాదీవెన కూడలేదు కదా, సమస్య అయింది కదా. అట్లా గ్యాస్, సరే గ్యాస్ అంటారా, పోనీ 2,000 రూపాయలు మిగతాది ఖర్చు పెట్టుకున్నారు అనుకుందాం. ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారు, 2 సిలిండర్లు ఇవ్వలేదు, నెక్స్ట్ ఇయర్ నుంచి ఇస్తారంటున్నారు కదా. కాబట్టి ఇక్కడ అంతా ఏంటంటే ఇచ్చేది తీసుకో. ఈ ఏడాది ఈ 3 పోతున్నారు ఇప్పుడు కనబడుతోంది. అది తల్లికి వందనం, అది కూడా రేపు బడ్జెట్లో ఎంతమందికో తెలుస్తారు. మేబీ బయటికి చెప్పరు అనుకుంటా ఏది ఎంతమందికి అనేది చెప్పకుండా బడ్జెట్ ఇంత కేటాయించామంటారు. ఎంతమంది ఉంటే అంతమంది అంటారు. లోకల్గా మాత్రం ఏం చెప్తారు, ఇద్దరికి మించి పెట్టబాకండి అని చెప్పారు అనుకోండి, పోయా. లేదా ఒకరికి ఏం చెప్పారు అనుకోండి, పోయా. అదే అది తర్వాత తెలుస్తుంది, అది బయటికి చెప్పనీయరు. అది ఎత్తుగడ వీళ్ళకి తెలుసు. అది కాదండి, అలాంటి రూల్స్ పెడితే నిమ్మల రామానాయుడు లాంటి వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి? తర్వాత అయ్యో బలేవారండి, ఏడాది నుంచి ఇవ్వకపోతే ఏది ఇవ్వకపోతే ఎవడేం చేస్తున్నాడు? అవన్నీ ట్రోల్ చేసుకోవడానికి పనికొస్తాయి. ఎవడేం పెగ్గలడు ఒకసారి అధికారంలోకి వచ్చాక. నువ్వు ఇవ్వలేదు కాబట్టి ఏం చేస్తారు? జనం ఎవరైనా తిడతారా కొడతారా? ఇప్పుడు తిరగట్లేదా ఏంటి? పరువు పోదా? బల్లేవారండి రాజకీయాల్లో పరువు ఏంటి చండాలంగా. ఇంతకుముందు సంపూర్ణ రుణమాఫీ తర్వాత తిరగలేదే, డ్వాక్రా రుణమాఫీ తర్వాత తిరగలేదే, వాళ్ళని మళ్ళీ అధికారంలోకి రాలేదు. అంటే సార్ ఈ మంత్రులు కూడా అప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు కూడా, ఎందుకంటే నిమ్మల రామానాయుడు అప్పుడు ఎమ్మెల్యేగానే ఉన్నారు, వీళ్ళందరూ కూడా నమ్మారు చంద్రబాబు గారు వస్తే చేసేస్తారని నమ్మే పాపం వాళ్ళు అంత బలంగా చెప్పారు ప్రతి ఇంటికి వెళ్ళి. ఇప్పుడు వాళ్ళకి క్రిటిసైజ్ అయిపోతున్నారు కానీ జనాల దగ్గర, కానీ బాబు గారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు అమాయకులు కాదు, మీరు నేను అమాయకులు. వాళ్ళకి తెలుసు ఏం జరుగుద్దో. బాబు వస్తే తెలియనంత అమాయకులు కాదు. కాకపోతే ముందు అధికారంలోకి రావాలి, ఆ తర్వాత కన్విన్స్ చేసే బాధ్యత బాబు చూసుకుంటాడు. ఇప్పుడు చూడండి, ఈ ఏడాది ఇది ఇచ్చారు, ఒక గ్యాస్ బండ్ అయింది. ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఈ 3 ఇస్తారు. అది కూడా ఎట్లా ఇస్తారు తెలివిగా? తల్లికి వందనం మొదట్లో ఇస్తారు, రైతులకు సంబంధించి మే తర్వాత ఇస్తారు, జూన్లో కదా కాపేసేది, అప్పుడు ఇస్తారు. ఇది కూడా జూన్లోనే ఇవ్వాలి. ఇది నెంబర్ 1. 2 కూడా తర్వాత వచ్చేటప్పటికి మిగతాది రైతులకి 3 వాయిదాలు. ఇక్కడ స్కూళ్ళకి ఎంత ఇస్తారో చూడాలి. ఇక ఉచిత బస్సు ఇప్పుడే ఇస్తానంటలేదుగా, ఈ ఏడాదిలో ఎండింగ్లో ఇవ్వచ్చు. ఏముంది,
డిసెంబర్లోనో వచ్చే జనవరిలోనో ఫిబ్రవరిలోనో ఇస్తే కాదనేదే ఉంది. ఈ ఏడాదిలో ఈ 3 ఇస్తారా లేదంటే ఇక ఈ 3 ఇస్తారా అనేది కూడా ఈ 3 ఇస్తారు ఇంకంతే, అంటే ఇంకా అయిపోయినట్టే. ఈ ఏడాదికి నాకు తెలిసి నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు ఈ ఏడాది గ్యాస్ ఇచ్చారు, లాస్ట్ ఫైనాన్షియల్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో గ్యాస్ ఇచ్చారు. ఇవి 4 నెలలకు ఒకటి ఇస్తారు లెక్క. తద్వారా 3-4 నెలల్లో ఒకటి ఇచ్చాక దాని మీద ప్రచారం 4 నెలలు నడుచుద్ది సాధారణంగా జనంలో. అంటే ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే టైంకి ఏప్రిల్ మే అవుతుంది కాబట్టి తల్లికి వందనం అప్పుడు ఒకటి ఇచ్చేస్తే ఇంకా ఆ 4 నెలలకు అయిపోయినట్టే కదా. ఆ తర్వాత ఈ రైతులకే వేస్తారు, జూలై అట్లాగే వేస్తారు, 10,000 వాళ్ళు వేస్తారు కదా, దాంతోపాటు వేస్తారు. వీళ్ళు 3,000 వేస్తారు, దాంతోపాటు చివరి దాంట్లో 4,000 వేస్తారు. అదొకటి నడుస్తుంది. అదే మొత్తం 20 కదండి. వాళ్ళు 10 వీళ్ళు 10 అట. వాళ్ళు 4,000 3,000 వేస్తారా లేకపోతే 3,333 వేస్తారో చూడాలి. వాళ్ళు ఎంత వేస్తే వీళ్ళు అంత మ్యాచింగ్ గ్రాంట్ వేస్తారు. అది 3 సార్లు నడుస్తుంది కాబట్టి అది టాక్ నడుస్తుంది. చివరిలో బస్సు పెడతారు, అది కొంత టాక్ నడుస్తుంది. ఇక ఈ ఏడాదికి ఇది సంతృప్తి పడితే ఈ ఆర్థిక ఏడాదికి, వచ్చే ఏడాదికి మేబీ నేను అనుకోవడం వచ్చే ఏడాదికి ఏం చేస్తారనేది చూడాలి. అప్పుడు ఏమన్నా మహిళలకి డబ్బులు ఇవ్వడం బిగిన్ చేస్తారా లేదా నిరుద్యోగ భృతిని ఇస్తారా? నిరుద్యోగ భృతి ఆ ఏడాది పెట్టుకుంటే కొంతమందికి అందరికీ ఇవ్వరు కదా, అంతకుముందు కూడా అట్లాగే ఇచ్చారు కదా, పార్టీ కార్యకర్తలకు ఇచ్చారు నిరుద్యోగ భృతి. అట్లాగా ఇవ్వడం బిగిన్ చేస్తే, ఎందుకంటే పార్టీ కార్యకర్తలే ఎక్కువగా ఉంటారు నిరుద్యోగుల కింద లెక్క. అట్లాగా అది ఇచ్చుకుంటే ఆ ఏడాది అది రన్ అయిపోతే 3 ఏళ్ళు అయిపోతుంది. చివరి ఏడాదిలో ఇది ఇచ్చారనుకోండి, 4వ ఏడాది మహిళలకు 1,500 రూపాయలు, 4వ ఏడాది ఎండింగ్లో ఇచ్చారనుకోండి, డిసెంబరు జనవరి లేకపోతే ఫిబ్రవరి వరకు, చివరి 12 నెలలు ఇచ్చారనుకోండి, అంటే 12 నెలలు కూడా ఎవరు ఎలక్షన్స్ టైంలో 4 నెలల ముందు షెడ్యూల్ వస్తుంది, షెడ్యూల్ రాగానే ఆపేస్తారు. కానీ అన్నిటికంటే మేజర్ ఈ 1,500తో పాటు 50 ఏళ్ళకే పింఛన్ ఇస్తానని ప్రకటన కూడా అంటే అది కూడా చివరి ఏడాది ఇస్తారేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అది చాలా మంది ఉంటారు 50 ఏళ్ళకే పింఛన్ అంటే మామూలు, అది చివరిలో ఇస్తారనుకుంటున్నాను. నేను అనుకోవడం ఏంటంటే ఈలోపు ఇప్పుడు ప్రతి నెల కొద్దిగా రేషన్ కార్డులు కోతకు వస్తున్నారు కదా, దాంతోపాటు దివ్యాంగుల పింఛన్లు తీసేస్తున్నారు కొన్ని, అలాగే ఇప్పుడు ఒంటరి మహిళల పింఛన్లు కొన్ని తీసేస్తున్నారు. ఇప్పుడు అవన్నీ తీసేసిన తర్వాత అవి ఎన్ని తగ్గుతాయి? ఒక 5 లక్షలు 10 లక్షలు తగ్గించుకోవాలి నిదానంగా ఈ 2-3 ఏళ్లలో. ఒకేసారి తీసేస్తే ప్రాబ్లం కాబట్టి నెలకు కొంచెం చెప్పుని తీస్తున్నారు. సరే, ఇదివరకు జగన్ టైంలో తీసినప్పుడు జ్యోతి రాసేది, ఇప్పుడు వీళ్ళు తీసిన దాన్ని సాక్షి రాస్తోంది కాబట్టి తెలుస్తోంది మనకి. ఇప్పుడు 2 లక్షల మంది ఏమో తీశారు ఈ 9 నెలల్లో. మేబీ రాబోయే 3-4 నెలల్లో ఇంకో 2-3 లక్షల మంది దాకా తీసేస్తారు. మ్యాక్సిమం ఓ 10 లక్షల మంది పింఛన్లు తీసేస్తే ఈ 50 ఏళ్ల పైన వాళ్ళకి 10 లక్షల మంది అవుతారు. అది లాస్ట్ ఇయర్ ఇచ్చుకున్నారు అనుకోండి, ప్రాబ్లం లేదు కదా. ముందే ఫస్ట్ ఏడాది నుంచి ఇచ్చినటువంటి జగన్ని ఫస్ట్ ఏడాది తీసుకున్నప్పుడు అబ్బో అనుకున్నారు, 2వ ఏడాది పర్లేదే అనుకున్నారు, 3వ ఏడాది ఇస్తున్నాడు రా అనుకున్నారు, 4వ ఏడాది ఎవరి కోసం ఇస్తున్నారన్నారు, 5వ ఏడాది ఇస్తే ఓటేయాలా అన్నారు. కాబట్టి ఇచ్చి 11కి పరిమితం అయ్యాడు 5 ఏళ్ళు ఇచ్చినందుకు. కాబట్టి అదే అలా కాదు, అవసరం తెలియాలి, ఏది నొప్పి తెలియాలి. ఇప్పుడు అదే అప్పుడు ఇచ్చారనుకోండి, చివరిలో బాబు గారు దయతలిచి ఇచ్చారు, బాబు గారు ఉంటేనే మనకి ఇది కంటిన్యూ అవుతుంది అని ఫీల్ అవుతారు అనేది వీళ్ళ ఫీలింగ్. పసుపు సార్, ఇందులో మరొక అంశం, నియోజకవర్గానికి ఒక స్పెషాలిటీ ఆసుపత్రి తీసుకొస్తాం, అది కూడా 300 పడకల ఆసుపత్రి తీసుకొస్తా ఉన్నారు. అదే టైంలో P4 విధానాన్ని అంటే ఈ మధ్యన పదే ప్రస్తావిస్తున్నారు అనుకోండి, అందులో భాగంగా ఇది రాబోతుందా? నిజంగా నియోజకవర్గానికి ఒకటి అంటే 300 పడకలు అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అది అంటే ఆ ప్రకటన ఎలా చూడాలి? దానికి ఏమైనా లింక్ ఉందా? P4 బేసిక్గా P4 కాదు, అది ఏంటంటే నియోజకవర్గానికి ఒక ఆసుపత్రి అనేది కేంద్ర ప్రభుత్వ విధానం, అది పార్లమెంట్ నియోజకవర్గానికి అది పెట్టింది. అంటే జిల్లాకు ఒకటి అన్నారు స్పెషాలిటీ హాస్పిటల్, కేంద్రం ఇచ్చేస్తుంది డబ్బులు. ఆల్రెడీ జగన్ ఉన్న టైంలోనే బిగినైనాయి కదా ఈ స్పెషాలిటీ డాక్టర్ నియామకం కూడా జరిగింది కదా, జీతాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, హాస్పిటల్ ప్లేస్ మనం ఇవ్వాలి, కన్స్ట్రక్షన్ కాస్ట్ వాళ్ళు భరిస్తారు, మందులు అది కూడా వాళ్ళే భరిస్తారు. ఆయుష్మాన్ భారత్తో పాటుగా దేశవ్యాప్తంగా కరోనా తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన విద్యా వైద్యం మీద కాన్సన్ట్రేట్ చేసింది. అందుకే నాడు నేడు కింద స్కూళ్ళ మెరుగుదల, అలాగే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల, ఇట్లా దాంతోపాటుగా వార్డు ఆసుపత్రులు, పల్లె ఆసుపత్రులు, పంచాయతీ ఆసుపత్రులు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ పథకాలే. కొంత మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్రం కూడా ఇవ్వాల్సి ఉంటుంది, 30 రూపాయలు 40 రూపాయలు. అవి ఆల్రెడీ జగన్ టైంలో స్టార్ట్ అయినాయి, అవి ఇప్పుడు అమలు చేస్తారు, కంటిన్యూ చేస్తారు. కాబట్టి
ఈ 175 నియోజకవర్గాలకి అది అలా, చూడాలి. అంటే నియోజకవర్గాలకు మాట ఒకటి చెప్పడం అంటే బాగుంటుంది, అసెంబ్లీ జరుగుతుంది. అంటే నియోజకవర్గంలో ఎన్ని అనలేదు అక్కడ జరుగుతుంది. మేబీ జిల్లాకు ఒకటైతే అప్పుడే అప్రూవ్ అయింది. ఇప్పుడు ఏమన్నా కేంద్రం మార్చుకుందేమో, ఇస్తానందేమో నియోజకవర్గానికి ఒకటి. వీళ్ళుగా కట్టేది కాదు, అది కేంద్రానికి సంబంధించింది అన్నమాట. ఓహో. ఆయుష్మాన్ బాబా దాంట్లోనే ఆయుష్మాన్ భారత్లో అయితే కనుక అప్పుడు మేబీ నేను అనుకోవడం ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్ మీద కేంద్ర ప్రభుత్వం డిపెండ్ అవుతుంది కదా. ఆ డిపెండ్ అవ్వడం మానేసేసి వాళ్ళు ఇట్లా పెట్టి ఇక్కడ పెట్టిద్దాం అనుకుని ఉంటారు. ఎందుకంటే దానికి డబ్బులు తగలేయడం అవుతుంది, ఇక్కడ సరిగ్గా న్యాయం జరగట్లేదు. అదే ఈ హాస్పిటల్ అయితే కనుక ఫీల్ అవుతారు కదా జనం, అందుకని పెట్టించుంటారు నియోజకవర్గానికి ఒకటి. ఇప్పుడు ఎందుకంటే మనకే 10,000 కోట్ల రూపాయలు లాస్ట్ ఇయర్ ఖర్చు పెట్టారు. అది ఆ 10,000 కోట్ల రూపాయలు పెట్టుకుంటే డైరెక్ట్గా హాస్పిటల్ పెట్టేస్తే పోద్ది కదా అనుకుని ఉంటారు, కానీ అది కరెక్ట్ అవ్వదు. ఇంకోటి ఏమవుతుందంటే అది మళ్ళీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిస్తే ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ లాగానే ఫీల్ అవుతాం మనం. కాబట్టి అది సక్సెస్ కాదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సక్సెస్ అవ్వచ్చు, ఇట్లాంటి చోట్ల ఎట్లా ఉంటుందో తెలియదు. లేకపోతే P4 అంటారా, అది ఓ బ్రహ్మ పదార్థం. P4 ఒకటి, అదేది నా 2047కి నువ్వు ఎట్టుంటావు అంటే నువ్వు ఎప్పుడు బతికినా కూడా నా వల్లనే నువ్వు బతికావనేటటువంటి ఒక స్టాంప్ ఇప్పుడే వేసేయడం. ఇప్పుడు సాధారణంగా ఇదివరకటి రోజుల్లో నువ్వు ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నా, చంద్రబాబు గారు ఆ రోజు నువ్వు చేయడం వల్లనే నువ్వు బతుకుతున్నావు అని చెప్తూ ఉంటారు కదా, అట్లాగా ఇది కూడా అనమాట. రైట్ రైట్. చూద్దాం. మొత్తానికి ఇప్పుడు వ్యతిరేకత తగ్గించుకునే ప్రయత్నం మొదలుపెట్టారా చంద్రబాబు నాయుడు గారు? నిజంగా ఈ ఏడాదిలో ఈ 3 పథకాలు అమలు చేసేస్తే ప్రజలకి సూపర్ 6 హామీలు అమలు మొదలు పెట్టేసారు అనే ఒక నమ్మకం కుదురుద్దా, ఒక భరోసా ఇచ్చినట్టు అవుద్దా? మిగిలిన పథకాల విషయం ఇంకా ఏడాదికి ఒకటో ఇంకా 3 పథకాలు మిగిలి ఉంటాయి, మేజర్ పథకాలు. అవి ఏడాదికి ఒకటి అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తారా ఏంటనేది ఇంకా వేచి చూడాలి.